ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ఏంటి ఇప్పుడు ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పాలి కదరా బాబు. ఏంటి యూట్యూబ్ అప్డేటే? యూట్యూబ్ బాబాయ్ ఫోన్ చేస్తానండి. హలో యూట్యూబ్ బాబాయ్, ఏంటి మరి యూట్యూబ్ లో అప్డేట్ లేటి? మన కుర్రలకి చెప్పాలి కదా. ఏంటి జూలై 15th అప్డేటే? మానిటైజేషన్ పీకేస్తున్నారే. ఓకే నేను చెప్పేస్తానులే. రీసెంట్ గానే నేను పెట్టిన ఒక అప్డేట్ వీడియోకి కొన్ని ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. అవి అయితే ఒకసారి వినిపిస్తాను చూడండి. ప్రజలారా భయపడకండి, ఏమీ కాదు, ఇదంతా వట్టిది అని చెప్పి కామెంట్ ఇచ్చాడు. దానికి మన రిప్లై, ప్రజలారా ఏమీ కాదు, జస్ట్ మీకు మానిటైజేషన్ పీకేస్తారంతే అని కామెంట్ పెట్టాం అనమాట. అండ్ అదే ఆనుముత్యం మళ్ళీ ఇంకొక కామెంట్ పెట్టాడు. ఈ రోజు జూలై 15th, ఎవరు ఛానల్స్ పోలేదు, ఏమీ కాలేదు, వ్యూస్ కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, నీ ఛానల్ రిపోర్ట్ కొడతా అని చెప్పేసి నన్ను భయపెట్టాడు. అప్పుడు దానికి మనం ఆన్సర్ ఆల్రెడీ ఇస్తాం అనుకోండి. కాకపోతే చెప్తాను భయ్య, గుర్తుపెట్టుకో, నీ ఛానల్కి అప్డేట్ వచ్చింది కదా, లేకపోతే యూట్యూబ్లో అప్డేట్ తెచ్చాడు కదా అని చెప్పేసి చిటికేసినట్టుగా మీ ఛానల్స్ అయితే పీకేరు. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ దానికి కొంత టైం అయితే పడుతుంది. అండ్ అలాగే ఇది కూడా సేమ్ అలాంటి కామెంటే. దయచేసి ఎవరు భయపడొద్దు, ప్రస్తుతానికి అందరూ ఇలాంటి వీడియోస్ లో వాళ్ళ వ్యూస్ పెంచుకుంటున్నారని చెప్పేసి ఇంకో కామెంట్ పెట్టారు. అండ్ వీళ్ళందరికీ చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, ఈ అప్డేట్స్ అన్ని కూడా నేను అఫీషియల్ గా ఏవైతే యూట్యూబ్ ఇస్తుందో ఆ యూట్యూబ్ లో వాళ్ళు అనౌన్స్ చేస్తారో, పబ్లిక్ గా వాళ్ళు పబ్లిష్ చేస్తారో అక్కడి నుంచి తీసుకుని చెప్తాం మేమందరం కూడా క్రియేటర్స్. కొంతమంది చిన్న చిన్న క్రియేటర్స్ తప్పుగా చెప్తున్నారు ఈ అప్డేట్స్ ని. తెలియని వాళ్ళు చెప్పే మాటలైతే నమ్మొద్దు. ఫస్ట్ లో కామెంట్ పెట్టాను కదా, దానికి ఆన్సర్ అయితే చెప్తున్నాను చూడండి. మాకు యూట్యూబ్ వాళ్ళు అయితే ఫోన్ చేయరు, అఫీషియల్ గా యూట్యూబ్ అయితే అనౌన్స్ చేస్తుంది, వాళ్ళ అప్డేట్ పేజ్ లో అయితే అప్డేట్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ కి సంబంధించిన సపోర్ట్ పేజ్ లో అయితే అప్డేట్ చేస్తుంది, అక్కడ నుంచి అఫీషియల్ గా తీసుకుంటాను. అందుకే నేను చెప్పే ప్రతి అప్డేట్ కింద కూడా అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను, ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ గా కొంచెం చూసి తెలుసుకుంటారని. అండ్ అలాగా దీనివల్ల మిమ్మల్ని భయభ్రాంతులు చేసి కంటెంట్ లేకపోతే వ్యూస్ గెయిన్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. అలా అనుకునే బ్యాచ్ అయితే బయట తిరుగుతున్నారు. కాబట్టి ఎవరేం చెప్తున్నారు, నిజాలు ఏంటనేది తెలుసుకోండి. మీకు యూట్యూబ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి.